చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబుకు ముద్దుల అల్లుడిగా రే అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కానీ ఆ సినిమా ఆర్థిక ఇబ్బందుల్లో పడటంతో పిల్ల నువ్వులేని జీవితంతో హిట్ అందుకున్నాడు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం లాంటి సినిమాలతో వరుస సక్సెస్లో దూసుకెళ్లాడు. అయితే మధ్యలో వరుసగా సినిమాలు ఫ్లాప్ కావటంతో సక్సెస్ జోరు తగ్గింది. తిక్క, విన్నర్, నక్షత్రం సినిమా ఘోర పరాజయాన్ని పొందటంతో కెరీర్ గ్రాఫ్కు బ్రేక్ పడింది. జవాన్, ఇంటెలిజెంట్, తేజ్ ఐ లవ్ యూ సినిమాలు ఆశించినంతగా వర్కౌట్ కాలేదు. కానీ చిత్రలహరితో సక్సెస్ బాటపట్టాడు. ప్రతిరోజు పండగే, సోలో బ్రతికే సో బెటర్, రిపబ్లిక్, విరూపాక్షతో భారీ విజయాలు అందుకున్నాడు. విరూపాక్ష చిత్రం 100 కోట్ల క్లబ్లో చేరింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో కలిసి నటించిన బ్రో చిత్రం బ్లాక్ బస్టర్ ఫలితాన్ని అందించింది. కెరీర్ పరంగా ఒడిదుడుకులతో సాగుతున్న సాయి ధరమ్ తేజ్ ఊహించని విధంగా యాక్సిడెంట్కు గురి కావటం మెగా ఫ్యామిలీని, అభిమానులను ఆందోళనకు గురిచేసింది. కోమాలోకి వెళ్లిన ఆయన జీవన్ మరణ సమస్య నుంచి బయటపడ్డారు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత విరూపాక్ష, బ్రో సినిమాలతో భారీ విజయాలు అందుకోవడమే కాకుండా వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్ను గాడిలో పెట్టుకున్నాడు. ఇక ఇటీవల సాయి ధరమ్ తేజ్ నుంచి సాయి దుర్గా తేజ్గా పేరు మార్చుకున్న ఆయనకు వాహనాలు, బైక్స్ అంటే చాలా ఇష్టం. ఆయన వోల్వో XC90, టయోటా ఫార్చునర్, BMW M3 వాహనాలు ఆయన వద్ద ఉన్నాయి.